9-11 వచనాలు ప్రతి ఒక్కరు కూడా చదవండి, నామం చేసుకోండి. అందరం సంతోషంగా ఉందాం, అందరం ఐక్యతగా ఉందాం, అందరూ ప్రేమతో ఉందాం. మన దేవుడే మనకు విజయం ఇచ్చేటటువంటి దేవుడు. చాలా సాక్ష్యం ఉంది, కానీ నేను సమయం లేదు కాబట్టి ఈ చిన్న సాక్ష్యమే దేవుడు దీవించి మనందరి ప్రార్థనల ద్వారా దేవుడి మహిమ ఘనత ప్రభావం పొందుకోలాగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేసినందుకు మీరందరూ కూడా మాకు ఇంకా మేము కూడా మీకు రుణపడి ఉన్నాం. మీ సంఘానికి ఎలాంటి లోటు లేకుండా అయ్యగారు చేసి ఉంటాడు. మరి ఇంకా మీరందరూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఈ పరిశుద్ధ సంఘంలోని నానాస్థితులను మనుషుల కొరకు మేము నీ యొక్క మా చేయి మా విన్నపములను ప్రార్థనలు అంగీకరించుము. అందరి ప్రతి అవయము దాని ఉద్యోగములను సేవలను యథార్థమైన భక్తిగా మేము సేవించినట్టు మా ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు ద్వారా ఆశ్రయించుము. ఆమేన్.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారులారా, ముఖ్యంగా మొట్టమొదటగా ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని అఖండ ఘన విజయం దేవుడు నా పట్ల జరిగించినాడు. మరి గోదావరి DCCలో మరి కౌన్సిల్ మరి జరుగుతున్న వేళ మెదక్ అధ్యక్ష మండల మోడరేటర్ గారు, మెదక్ మండల బిషప్ గారు, మెదక్ అధ్యక్ష మండల పెద్దలు వారందరూ కూడా మరి నన్ను ప్రోత్సహించి మరి గోదావరి DCCలో ఉన్నటువంటి వారందరూ క్లెర్జీ లే డెలిగేట్స్ అందరూ కూడా నాకు సాయం చేసినారు. నిజంగా మరి ప్రతి ప్యానెల్ 3 ప్యానెల్స్ ఉండే నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినాను. ఈ రెబల్లో నిలబడినటువంటి నేను, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నేను, ముఖ్యంగా నేను, మా అమ్మగారు, మా పిల్లలు, మా కుమార్తె, మేమందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ మల్లారం పరిశుద్ధమైన సంఘం ప్యాసెట్ అంతా కూడా నాకు ఎంతగానో సహకారిగా ఉన్నారు, ప్రార్థన చేసినారు. నేను ఎక్కడెక్కడైతే సంఘాలలో పనిచేసినానో వారు కూడా ప్రార్థనలో ఉన్నారు. చిన్న బిడ్డలు 2 బిడ్డలైతే నా కొరకే ఉపవాసం ఉన్నారు. కాబట్టి మరి నిజంగా మరి గోదావరి DCCలో ఉన్నటువంటి క్లెర్జీ లే డెలిగేట్స్ అందులో మరి నిజంగా మరి 267 ఓట్లులో మరి 3 నేను 4వ మెంబర్గా ఉన్నాను. మరి దేవుడు మొట్టమొదటిగా నాకు విజయాన్ని ఇచ్చినాడు. మరి నిజంగా మరి ఇన్స్టిట్యూషన్స్కు ఉమెన్స్ వర్కింగ్ కమిటీకి బిషప్ నామినేషన్స్కు ఆ తర్వాత ప్రిన్సిపల్స్కు ఇవన్నిటికీ ఓట్లలో మరి అందరూ కూడా నాకు సాయం చేసి ఈ దినమున గోదావరి DCC మినిస్ట్రియల్ సెక్రటరీగా నన్ను దేవుడు ఎన్నుకొని అందరూ ఓటర్స్ నాకు సాయం చేసినారు. ఇది సాయం చేసిన విధానం చాలా సంతోషంగా ఉండి మరి రాబోయే 2025, 2028కి గాను ఈ 3 సంవత్సరాల ఈ మినిస్ట్రియల్ సెక్రటరీలో నేను నమ్మకంగా, యథార్థంగా, న్యాయంగా, అదేవిధంగా సేవకులకు కష్టాలు బాధలు కలిగిన వేళ వారి పక్షాన ఉంటూ పెద్ద అధ్యక్ష మండలంకు లోబడుతూ నేను ముందుకు సాగుతానని జ్ఞాపకం చేస్తూ, ఇంకా నా ద్వారా అల్పుడనైన నన్ను యోగ్యత లేనటువంటి నాకు యోగ్యతనిచ్చిన దేవునిలో గొప్పగా ఇంకా అనేకమైన పనులు చేసి అందరిలో నేను ప్రేమగా ఉండి వారిలో మన్నాలు పొందుతానని గుర్తు చేస్తూ మరి K6 ఛానల్ వారు మరి పరిశుద్ధమైన ఆదివారం రోజు మల్లారం దేవాలయంకి వచ్చి నాకు ఈ రకంగా మరి ఛానల్ వారు నాకు ఇంటర్వ్యూ తీసుకొని మరి ఒంటరిగా బరిలో ఉన్న నాకు వారి ఛానల్ వాళ్ళు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మరి 3, 4 పోటీలో ఉన్నప్పుడు మీరు ఒక్కరే గెలిచినారని వారు సంతోషంగా K6 ఛానల్ వాళ్ళు మరి మల్లారం చర్చికి వచ్చినందుకు వారికి ఛానల్ వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మా కమిటీ పెద్దలకు, లోకల్ కమిటీ పెద్దలకు, ఉమెన్స్కును, సండే స్కూల్కు, యూత్ వారికి, ప్రతి వారికి ఈ చక్కటి మరి మహోత్తరమైనటువంటి ఈ పూల ఆహారం మా ఫ్యామిలీకి వేసినందుకు, కేక్ కట్ చేసినందుకు అందరికీ నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువనని మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు నా కుటుంబాన్ని పరిచర్యలో గొప్పగా ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అధ్యక్ష మండలంలో ఈ గోదావరి కౌన్సిలింగ్ DCC ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ ప్యానల్ ఏదైతే పెట్టబడ్డదో 3 ప్యానళ్ళు పెట్టబడ్డది. 3 ప్యానల్లో మా మల్లారం పాస్టెడ్ తరపున మా సంఘ కాపరి డాక్టర్ రెవరెండ్ M. చరణ్ గురువు గారు, పాస్టర్ గారు ఇండిపెండెంట్గా నామినేషన్ వేయబడ్డది. దానికి ఎలక్షన్ మొన్నటి రోజున 21వ తారీఖు రోజు మంగళవారం రోజు డిచ్పెల్లి మెడికల్ కళాశాలలో అక్కడ జరిపించబడ్డది. మా బిషప్ తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ రుబెన్ మార్క్ బిషప్ తండ్రి గారికి మా వందనాలు తెలియజేస్తూ
అలాగే ఆ ఎలక్షన్ ఓట్లో ఎన్నిక చేసినప్పుడు 4 పోటీ ఉన్నారు. 4లో మా అయ్యగారు మంచి మెజార్టీతో గెలుపు పొందడం జరిగింది. మంచి మెజార్టీతో గెలుపు పొందడం జరిగిన తర్వాత మేము ఆలోచన చేశాం, ఇండిపెండెంట్గా ఒక చరిత్ర సృష్టించిన ఈ మల్లారంకు, ఈ మార్మూర గ్రామం, ఈ మల్లారము గుర్తు తెలియని మల్లారం. కానీ ఈరోజు మెదక్ అధ్యక్ష మండలంలో పెద్దలకు మల్లారం అనేది ఎక్కడ ఉంటుందని గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ గుర్తు రావడం ద్వారా మేము అయ్యగారికి కానీ పెద్దలకు కానీ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.